ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం కాసేపట్లో ప్రారంభం కానుంది. ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కనబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణతో పాటు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమర్నాథ్ తదితరులు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో పాటు పలు అంశాలపై నేతలు చర్చించనున్నారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ నాయుడు. చెప్పండి. అనుశ్రీ, మరి కాసేపట్లో ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్ఆర్సీపీ సమీక్ష సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబుతో పాటు పార్టీ సీనియర్ నేతలైన బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంతో పాటు నియోజకవర్గాల సమన్వయకర్తలు, అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ముఖ్యంగా ఈ సమావేశంలో గత వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాలనలో ఎలాంటి అభివృద్ధి ఉత్తరాంధ్ర ప్రాంతంలో జరిగింది అనే అంశంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను కూడా ప్రధానంగా చర్చించినాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలతో పాటు మూలపేట పోర్టు, అలాగే విజయనగరంలో ఇంటర్నేషనల్ భోగాపురం ఎయిర్పోర్ట్ వంటి అంశాలను కూడా ప్రధానంగా చర్చించినారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను, ఎన్నికలు అయిన తర్వాత ప్రజలను మోసం చేస్తున్న విధానాన్ని కూడా ఈ సమావేశంలోని నేతలందరూ కూడా చర్చించనున్నారు. వీటన్నిటిని కూడా ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్ళాలి, పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి అన్న అంశాలన్నింటినీ కూడా పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా సమావేశంలో చర్చించున్నారు. దీంతోపాటు ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయాలని ఒక నిర్ణయం తీసుకుందో దాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, అలాగే పోరాటాన్ని ఏ విధంగా చేయాలి అన్న అంశాలను కూడా చర్చించనున్నారు. ఈ నెల 9వ తేదీన నర్సీపట్నం మెడికల్ కాలేజీని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిశీలించనున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్ల మీద కూడా పార్టీ నేతలతో కూడా చర్చించనున్నారు. అనంతరం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం కూడా ఈ సమావేశంలో చర్చకు రానుంది. ఎన్నికలకు ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ జరగకుండా కాపాడుతామని చెప్పి కూటమి నేతలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని పూర్తిగా మర్చిపోయారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాన్ని పూర్తిగా గాలికి వదిలేశారు. దీన్ని కూడా పార్టీ నేతలు మాట్లాడనున్నారు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలోని ఈ విశాఖ నగరంలోని చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వారి షాపులన్నింటినీ కూడా జీవీఎంసీ అధికారులు తొలగించారు. మరోవైపు ఈ చిరు వ్యాపారులంతా రోడ్డు మీదకి వచ్చి పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. వారికి ఏ విధంగా అండగా ఉండాలి, షాపులు యథావిధిగా పెట్టేందుకు పార్టీ తరఫున ఎలాంటి కార్యాచరణ రూపొందించాలి అన్న అంశాన్ని కూడా ఈ ప్రధానంగా ఈరోజు జరిగే సమావేశంలోని పార్టీ నేతలు చర్చించున్నారు. ఇవి కాకుండా మండల, గ్రామ స్థాయి నుంచి కూడా పార్టీని ఏ విధంగా బలోపేతం చేసి ముందుకు తీసుకువెళ్ళాలి, గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు కానీ లేదంటే విద్యా, వైద్య రంగంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది వంటి అన్ని అంశాలను కూడా ఈ సమావేశంలోని పార్టీ నేతలకు, ముఖ్య నేతలంతా కూడా వివరించనున్నారు. దీంతోపాటు పాయిక్రాపేట నియోజకవర్గంలో బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా అక్కడ ఉన్న మత్స్యకారులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు బల్క్ డ్రగ్ పార్కుని పాయిక్రాపేటలో పెట్టకుండా చేస్తామని చెప్పి అప్పటి ఎన్నికల ప్రచారం సందర్భంగా చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ, లేదంటే ఇప్పుడు స్థానికంగా ఉన్న హోంమంత్రి కూడా హామీ ఇచ్చారు. ఆ అంశం కూడా ఈరోజు జరిగే సమావేశంలో ప్రస్తావనకు రానుంది. అనుశ్రీ.